కుకట్పల్లి జలవిహార్ వద్ద ఒక్కసారిగా హై వోల్టేజ్ రావడంతో ట్రాన్స్ఫార్మర్ పేలింది. దీంతో చుట్టుపక్కల ఉండే ఇండ్లలో ఉన్న గృహోపకరణాలు, ఎలక్ట్రికల్ వస్తువులతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ పేలి పెద్ద శబ్దం రావడంతో ఇండ్లలో ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం హై వోల్టేజ్ రావడంతో జలవిహార్ పరిసర ప్రాంతాలలో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జలవిహార్లో ఉంటాను. ఇవాళ మధ్యాహ్నం అప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడంతో మా ఇంట్లో మా మీటర్ కాలిపోయింది. లోపల 2 గీజర్లు కాలిపోయాయి. 15 amps సాకెట్లకు వెళ్ళే వైరింగ్ కూడా కాలిపోయినట్లే ఉంది. ఇంకా లోపల ఎంతంత డ్యామేజ్ అయింది అని ఇంకా నాకు తెలియదు. అట్లాగనే ఇప్పుడే మా 85 ఇంట్లోకి వెళ్ళి చూసి వస్తున్నాను. అక్కడ కూడా ఈవెన్ 5 amps సాకెట్స్ స్విచ్ బోర్డ్స్ కూడాను కొన్ని కాలిపోయాయి, చాలానే కాలిపోయాయి. అది మొత్తం ఎంత పని ఉంటుందో ఇంకా పూర్తిగా తెలియదు. వాళ్ళు ఓనర్లు లేరు, ఆయన సెలవు మీద ఊరికి వెళ్ళారు కర్ణాటక. సో అది ప్రస్తుతం మా ఇంటి 2 ఇళ్ళకి సంబంధించిన డ్యామేజ్. మా ఇక్కడ ల్యాప్టాప్లు కూడాను, కొన్ని ఇళ్లలో ల్యాప్టాప్లు కూడా కాలిపోయాయి. తర్వాత ట్యాప్ అక్కడ పక్కన ఇంట్లో మొత్తం కొన్ని ట్యాప్లు కూడా కాలిపోయాయి. దట్ సంథింగ్ నాకు అసలు అర్థం కాదు. ఇటు పక్కన ఇంట్లో అవుతాయి అంటే 85Aలో వాళ్ళకి మామూలుగా తీగల మీద బట్టలు ఆరేస్తారు కదా, ఆ బట్టలు కూడా కాలిపోయాయి. అవి ఎంత పవర్ఫుల్ సర్జ్ వచ్చిందో వోల్టేజ్ నాకు తెలీదు. అది ఇక్కడ ఈ 3 ఇళ్లలో జరిగిన డ్యామేజ్ అదండి.